గడిచిన 3 రోజులుగా లేదంటే 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్త అయితే చక్కర్లు కొడతానే ఉంది. వైసీపీ నాయకులు ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటయ్యా అది అంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల సర్వనాశనం చేశారు అంటూ, అలాగే చూస్తే కనుక తిరుమలలో దాదాపు 100 గోమాతలు మరణించినాయి అంటూ, ఇది వధశాల, ఇది గోశాల కాదు వధశాల అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ లేదంటే గనక మన బోమన కరుణాకర్ రెడ్డి కానీ పదే మాట్లాడుతున్నారండి. ఈ బోమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇతడు కన్వర్టెడ్ హిందూ అనాలో లేదంటే గనక కన్వర్టెడ్ నాస్తికుడు అనాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఇదే బోమన కరుణాకర్ రెడ్డి కొండ మీద ఉన్నది నల్లరాయి, దాన్ని నా చెప్పుతో కొడితే ఏమవుతుంది అని మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజలెవరూ మర్చిపోలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి హిందూ ధర్మ పరిరక్షణే నా ధ్యేయం, అలా చేస్తున్నాను కాబట్టి నాకు 2 సార్లు ఆ దేవదేవుడు నాకు చైర్మన్ పదవి ఇచ్చాడని చెప్పి చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి. ఆ వ్యక్తికి సపోర్టుగా లేదంటే ఆ వ్యక్తికి ఏదైతే కనుక నిన్న ఛాలెంజ్ విసిరారో కూటమి నాయకులు, దమ్ముంటే వచ్చి నిరూపించు, నీకు చేతనైతే కనుక ఇక్కడ 100 గోమాతలు చనిపోయినాయి అంటూ నిరూపించు అంటూ సవాల్ అయితే విసిరి కూటమి నాయకులందరూ వెళ్ళి గోశాల దగ్గర కాచుకొని కూర్చుంటే పొద్దున్నే 6:30 7ంటికి సాక్షిలో ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారండి. సాక్షి మీడియాలో కూడా డైరెక్ట్ పేరే చెప్తున్నారండి. సాక్షిలో ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారు, హౌస్ అరెస్ట్ చేశారు బొమ్మని, తోక ముడిచిన కూటమి పార్టీలు అని. తీరా చూస్తే ఎస్పీ ఏం చెబుతారు అక్కడ, మేము ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదయ్యా, మీరు వెళ్ళండి ప్రశాంతంగా, మీరు మీ కెమెరామెన్ మీ గన్మెన్లు మీకు తోడు ఒక 5-6 తీసుకొని వెళ్ళండి అని చెప్పొచ్చేసాం మేము అని ఆయన చెబుతారు. వెళ్ళటానికి దమ్ము ధైర్యం ఉండాలి కదా, ఆ దమ్ము ధైర్యం అనేది లేదు. ఎలాగంటే వాళ్ళు చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలు అని వాళ్ళకి తెలుసు. ఇదంతా బయటకు కాని రాకుండా ఉండటానికి గంటకు ఒక పిల్లర్ లాగా బయలుదేరాడు, బయటకు వస్తున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, ప్యాంట్ లోపల డ్రాయర్ వేసుకోవడం మర్చిపోయి పైన వేసుకున్నాడు డ్రాయరు. ఇలాంటి పేలర్లన్నీ వదులుతా ఎలాగోలా 10:30కి ఇంట్లోంచి బయటకు వచ్చాడండి బోమన్ కరుణాకర్ రెడ్డి. వచ్చిన తర్వాత పోలీసులు ఆపారండి. ఆపిన మాట వాస్తవమే. ఎందుకంటే కనుక వెళ్ళమంది బోమన కరుణాకర్ రెడ్డి అలాగే వాళ్ళ ఎంపీ, లేదంటే పక్కన బాజా భజంత్రీలు మోయించటానికి, లేదంటే కనుక ఇంకా ఏదన్నా చిడతలు కొట్టడానికి ఒక శాల్తీ వచ్చిందండి. నగరం నుంచి కూడా కాదండి, చెన్నై నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని దూకిపోయింది ఇక్కడ. తిరుమల అంటే పెద్ద భక్తి ఉన్నట్టు మాట్లాడేది, కానీ తిరుమల అంటే భక్తి కాదండి, సంపాదన ముఖ్యం ఆమెకి. మరెవరో కాదు, మన డైమండ్ రాణి రోజా గారు. ఆమె వచ్చేసింది, వీళ్ళందరినీ మీ కెమెరామెన్లను తీసుకొని వెళ్ళండి, మీకు తోడు ఒక 2 మీ గన్మెన్లను తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఎస్పీ గారు చెబుతున్నా వినకుండా మంద, అక్కడ గోమంద ఎంత ఉందో దాదాపు 1800 నుంచి 2000 దాకా గోమాతలుంటే అంతమంది మందలు ఇక్కడ తయారు చేసుకొని మేము 2000 మందిమే వెళ్తాము అంటూ బయలుదేరితే కనుక గోమాతలు భయపడతాయండి ఒక్కసారి అంతమంది జనాలను చూస్తే. కూటమి నాయకులు ఏం చేశారు, పోలీసులు చెప్పిన విధంగానే వాళ్ళ గన్మెన్లని అలాగే వాళ్ళ కెమెరామెన్లను తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారు విత్ మీడియా తోటి. మరి బోమన్ కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, నడి రోడ్డు మీద చాప వేసుకొని, చాప కూడా వేసుకోలేదండి ఎందుకంటే కొంచెం వెచ్చదనం తగలాలన్నారంట నడుముకి డాక్టర్ గారు, అందుకని చెప్పి రోడ్డు మీద అడ్డంగా పడుకున్నాడు. అయ్యా బోమన కరుణాకర్ రెడ్డి నీకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు నిన్న, వాళ్ళు వెళ్ళొచ్చు కదా, పోలీసులు ఆపారంటూ డ్రామాలు ఎందుకు? సరే నువ్వు డ్రామాలు ఆడలేదు అనుకుందాం, మీ ఎంపీ గురుమూర్తి ఎలా వెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళాడు కదా. గోశాల ముందల నుంచి అంటే 450 నుంచి 500 మీటర్ల దూరం నుంచి పోలీస్ విత్ ఎస్కార్ట్ తోటి తీసుకెళ్లారు కదా లోపలికి. అక్కడ ఎమ్మెల్యేలందరూ చెబుతున్నారు కదా, మేము అక్కడ బయట పలానా నెంబర్ కారు పెట్టాం బోమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ముందల రోడ్డు మీద, ఆ కారులో ఎక్కి రమ్మనండి అని చెప్తున్నారు కదా. లేదంటే మీరు ఒక్కళ్ళే ఎగేసుకొని రాకపోతే బోమన కరుణాకర్ రెడ్డిని కూడా ఎక్కించుకొని రావచ్చు కదా అని అడిగారు కదా. ఇదంతా ఏం లేదండి, తప్పించుకోవడానికి డ్రామా. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇందులో రోజా దూరిందండి అనవసరంగా. రోజా దూరి పాపం బోమన కరుణాకర్ రెడ్డి కొట్టేద్దామన్న మార్కుల్లో సగం మార్కులన్నా మనకు వస్తాయి ఇక్కడ మాట్లాడితే అనుకుంది, కానీ డ్రామానంతా అట్టర్ ఫ్లాప్ చేసిందండి. అతి వాగుడు వల్ల
ఏం వాగింది అంటావా? ఒక్కసారి విందామండి. ఒక్కసారి అయితే కనుక మన డైమండ్ రాణి రోజా మాట్లాడిన మాటలు వింటా ఆమెకి ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం ఒకసారి. దమ్మున్నోడు రమ్మను, సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు గసబెడుతుందండి పాపం. మీరు గమనించారో లేదో, అసలుకి ఎంత గసబెడుతుందంటే గనక నాకు అనిపించింది ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, నేను పక్కా పల్లెటూరులో పెరిగినండి. ఆవితి గాని తిండి తిని ఒక గేదె నెమరేసుకుంటా గసబెట్టిద్దండి ఎండలో వస్తే గనక. అలా అనిపించింది నాకైతే. గసబెడుతున్నావేందమ్మా ఆడంగి లేదోలా. ఇప్పుడు ఇంట్లో నీ మొగుడిని నువ్వు పిలుచుకునేటట్టు జనాలను పిలిస్తే కనుక ఎట్ట కుదిరిద్ది? అలా అని చెప్పి నీ మొగుడిని పిలుచుకున్నట్టు బయటకు వచ్చి మాట్లాడతా అంటే ఎలా కుదిరిద్దమ్మా? ఏమ్మా రోజా, ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు ఎందుకు? ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు నీకు? ఓహో, ప్రపంచంలో జనాలందరూ నిన్ను మర్చిపోతున్నారు, మళ్ళీ ఒక్కసారి వచ్చి అంతేలే. ఎందుకు అనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో టీవీ షోలు మళ్ళీ ఒకటి మొదలు పెట్టింది. పాపం కమెడియన్ సుధీర్ అని ఒక ఆయన ఉన్నారండి, ఫుల్లీ టాలెంటెడ్. అతనితో కలిసి ఒక టీవీ షో మొదలు పెట్టింది. ఏమో జనాల్లో ఉందనుకోండి, జనాల నోళ్ళలో నాంతే ఆ టీవీ షోకి ఏమైనా రేటింగ్ పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో బయటకు వచ్చి మళ్ళీ తైతక్కల మొదలు పెట్టిందండి. తైతక్కలాడి ఎంతగా మించి మా ఆడంగిలి వెదవులు అని మాట్లాడినప్పుడు మేము ఇంకో మాట మాట్లాడొచ్చు అమ్మా రోజా. అమ్మ డైమండ్ రాణి, మేము ఇంకో మాట మాట్లాడొచ్చు. సరే కానీ ఆడంగిలి వెదవులు అంటున్నావు, సరే ఓపెన్ ఛాలెంజ్ రా రోజా నీకు. మాచర్లలో 150 కుటుంబాలని తరిమేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయలుదేరుతుంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడు కట్టిన ఆడంగిలి వెధవ ఎవడు చెప్పు? వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లోంచి చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానియకుండా ఆపిన ఆడంగలి వెధవ ఎవరు? అలాగే చూస్తే కనుక తిరుపతి ఎయిర్పోర్ట్ లో 6 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారిని ఫ్లోర్ మీద కూర్చోబెట్టిన ఆడంగిలి వెధవ ఎవరు? ఆడంగిలి వెధవ? ఇప్పుడు మాట్లాడుకుందామా రోజా? లేదంటే గనక ఎన్నికల ప్రచార సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకుండా క్యాన్వాయిని ఆపేసిన ఆడంగిలి వెధవ ఎవడు? ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా ఇళ్లలో కూర్చోబెట్టి తాళాలు వేసి కూర్చోబెట్టారా? ఏమో రోజే సమాధానం చెప్పు. నువ్వా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది? అరే ఒక్కసారి నోటీస్ ఇవ్వబోతున్నారని తెలిస్తేనే చెన్నై ఫ్లైట్ ఎక్కి పారిపోతా ఉంటావు నువ్వు. ఆ కొడంబాకం గెస్ట్ హౌస్ లో ఉంటావో తెలియదు, లేదంటే కనుక తిరుపతి పక్కన గెస్ట్ హౌస్ లో ఉంటావో తెలియదు, ఇంకా అది కాకపోతే చెన్నై సెంట్రల్ లో ఉన్న ఇంట్లో ఉంటావో తెలియదు, చెన్నై అవుట్స్కట్స్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో ఉంటావో తెలియదు, లేదా హైదరాబాద్ ఫ్లాట్ లో ఉంటావో తెలియదు, హైదరాబాద్ లో ఉన్న నీ గెస్ట్ హౌస్ లో ఉంటావో తెలియదు, ఎక్కడ ఉంటావో తెలియకుండా పారిపోతావు నువ్వు. ఏది నీకు నోటీస్ తీసుకొస్తున్నారని తెలిస్తేనే నువ్వా మాట్లాడేది ఆడంగి పెదవులో అని చెప్పి? సిగ్గుండాలి రోజా మాట్లాడటానికి. చెప్పాం కదా, మేము మాట్లాడటం మొదలు పెడితే కనుక అసలు సిసలు పరదాలు కట్టుకొని తిరిగిన ఆడంగలి పెదవుల గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది మేము. అరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్న ప్రోగ్రాం పెడితే కనుక వాళ్ళ ఇంటి మొదల పోలీసులను పెట్టి ఇంట్లోంచి బయటకు రానికుండా ఆపిన ఆడంగలి పెదవు గురించి మాట్లాడాల్సి వచ్చింది. నువ్వా మాట్లాడేది? ఎందుకు రోజా అనవసరంగా దాన్ని పోయే కంపెనీ తీసుకెళ్లి వెనకమాలు తగిలించుకుంటావు? పక్కనాల దాంట్లో ఏలు పెట్టి వాసన చూసుకోవటం ఎందుకు నీకు? అవసరమా? నీ నోరే ఒక దబ్బు నోరు, నీ నోట్లో ఏలు పెట్టుకో, ఎవరు కాదనరు. పక్కనాల దాంట్లో ఏలు పెట్టావు అనుకో చాలా చండాలం అయిపోద్ది. సరే ఇదంతా ఒక ఎత్తండి, ఈ ఆడంగిల వెధవులను నోరు జారింది ఓకే.
ఇక్కడ ఆడంగిల వెధవలు ఎవరో కనుక జనాలందరికీ అర్థమైపోయిందండి. చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయటకు రానికుండా తాళ్లు కట్టినప్పుడే ఆడంగిలి వెధవ అనేది ఎవడో అర్థమైపోయింది. జనాల్లోకి రావాలంటే బారికేడ్లు పరదాలు కట్టుకొని అడ్డంగా తిరిగిన వాడు ఎలాంటి ఆడంగ వెధవో ప్రపంచానికంతా తెలిసిందండి. ఇదంతా ఇంతవరకు బాగానే ఉందండి. ఇంతవరకు బాగానే ఉంది. ఆడంగిలి వెధవ తన భర్తను తను తిట్టుకుంది, తన అధ్యక్షుడిని తను తిట్టుకుంది రోజా. అంతవరకు మేము ఎవరం కాదంటలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తానండి. అమ్మ రోజా, వైఎస్ భారతి గారిని, వైఎస్ భారతి పిల్లల గురించి ఒక్క మాట మాట్లాడితేనే గొంతంతా చించుకొని చీర ఎగదోపి బొడ్లో ఎగదోపి ఇద్దరు దూకారు కదా గోదాలోకి. ఒకళ్ళేమో బెట్టింగ్ రాని, ఇంకొకళ్ళేమో డైమండ్ రాని, ఇద్దరు దూకారు కదా గోదాలోకి. మరి ఈరోజు మీ సంస్కారం ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? వినిపిస్తాను. నేను ఎందుకు ఈ మాట అన్నానో ఒక్కసారి వినిపిస్తానండి. వినిపించిన తర్వాత మాట్లాడదాం మనం. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. సిగ్గుందా? కడుపుకు అన్నం తింటున్నావా? కడుపుకు అన్నమే తింటున్నావా? నువ్వు ఒక తల్లివేగా, ఇద్దరిని కన్నావు కదా, తల్లివే కదా నువ్వు. సిగ్గుందా? నువ్వు అన్న మాటకు అర్థం తెలుస్తుందా నీకు? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్కి ఈ మధ్య రుచి చూసారా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు కాబట్టే 14 అడుగులు క్లైమోర్ మైన్ పేలి 14 అడుగుల కారు పైకి ఎగిరి కింద పడినా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రియ భక్తుడు కాబట్టే. ఇంకో విషయం మాట్లాడుకుందామా రోజా? వెంకన్నకి ఉన్నది 7 కొండల కాదు 2 కొండలే అని వాగిన రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఏమైంది? హెలికాప్టర్ గాల్లో లెగిచింది. ఎక్కడైనా ల్యాండ్ అయిందా? క్రాష్ అయింది. ఎక్కడ క్రాష్ అయింది? పౌరాల గుట్టలోనే క్రాష్ అయింది. పౌరాల గుట్టలో ఒక పౌరంలా కలిసిపోయాడు. ఇప్పుడు చెప్పు రోజా, నువ్వు మాట్లాడిన దానికి అర్థం. ఎవరు రుచి చూశారు బాగా? చెప్పమ్మా. అమ్మా డ్రామాల కింగ్, అమ్మా డైమండ్ రాణి, చెప్పు, నువ్వు చెప్పు. ఎవరు రుచి చూశారు బాగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న పిల్లాడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగి అతను చదువుకునే స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగి దాని నుంచి కోలుకొని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా రుచి చూశాడు అని మాట్లాడుతున్నావు కదా. హెలికాప్టర్ గాల్లో లెగిచిన తర్వాత ఎక్కడైనా ల్యాండ్ అయిందా? సరే, ల్యాండ్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారి కారుని గమనించావా? 14 అడుగులు గాలిలో లెగిచి కింద పడితే గనక కారు తునాతునకలైనా సరే అందులోంచి పైకి లెగిచి ఆయన అడిగిన మొదటి మాట ఏందో తెలుసా? ఎలా ఉన్నారు నా సెక్యూరిటీ సిబ్బంది, ముందల వాళ్ళకి ఎలా ఉంది అని అడిగాడమ్మా. ఇప్పుడు చెప్పు, ఎవరు చంద్రబాబు నాయుడుగా కలియుగ ప్రత్యక్ష దైవానికి నిజమైన భక్తులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారే అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారే అనుకోవాలా? లేదంటే కనుక గాల్లోకి లేచి గాల్లోనే కలిసిపోయినా రాజశేఖర్ రెడ్డి అనుకోవాలా? ఎవరు రుచి చూశారు? నువ్వు మాట జారేటప్పుడు ఎదుటాల దగ్గర నుంచి మాట వచ్చింది, అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ అతివాగుడు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు. ఎల్లు, మళ్ళీ బుల్లి తెర మీద డ్యాన్స్ వేయడానికి వెళ్తున్నావు, వెళ్ళు, నిన్నెవరు కాదంటలా. ఏదో ఎద్దుల బండో ఏదో ఒక బండి ప్రోగ్రాం చేసుకో, లేదంటే ఆ బండి మీద ఎక్కి తైతక్కలాడు, నిన్ను ఎవరు ఆపరు. రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందర మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోలేదనుకో, ఈసారి ఏమీ లేదు, ఆ నోట్లోనే పచ్చిమిరగాయల కారం పెడతారు గ్యారంటీగా. చాలా కరెక్ట్గా చెప్తున్నా నేను, పచ్చిమిరగాయల కారం గ్యారంటీగా పెడతారు నీకు. అది కూడా ఇలాంటిది కాదు, గుంటూరు నాటు తేజ రకాన్ని పెడతారు. తర్వాత ఆలోచించుకో, ఆ మంటకి ఏది పెట్టుకున్నా నోట్లో ఆ మంట తగ్గదు, ఏమీ తగ్గదు. ఇంతకు మించి నేను వల్గర్గా మాట్లాడకూడదని చెప్పి నీకు ఇంకా పద్ధతిగా సమాధానం చెప్పా. ఇదంతా బాగానే ఉంది, కానీ నిన్న ఒక్కటి మిస్ అయింది రోజా, ఒక్కటి మిస్ అయింది.
ఏందంటావా? కరెక్ట్గా తలాపిని కూర్చున్నావు కదా బొమ్మలకి, ఓ పక్కన ఎలా బాగానే రుద్దుకుంటున్నావు కదా, అక్కడే ఒక దీపమను 4 సాంబ్రాణి కడ్డీలు పెట్టినట్టయితే అయిపోయేది కదా. నీ యాక్టింగ్కి వాడు పడుకోవడానికి సరిపోయేది కదా. ముందర అదేదో ట్రై చేసుకోపో.